Hi students, welcome to our channel Easy Inter Math. Today we will discuss the topic straight line exercise 9D, third problem. What are the points on the y-axis whose distance from the line x by 3 plus y by 4 equals to 1 is 4 units? మనకి డిస్టెన్స్ అనగానే డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు. సో డిస్టెన్స్ d ఈక్వల్స్ టు mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. డిస్టెన్స్కి ఫార్ములా ఇది. మళ్ళీ ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు? వై యాక్సెస్ మీద ఉండే పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. మనకి యాక్చువల్గా వై యాక్సెస్ అనగానే వై యాక్సెస్ మీద ఉండే పాయింట్స్ ఎలా ఉంటాయి? 0, y అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఆల్వేస్ 0 వై యాక్సెస్ మీద. ఇప్పుడు ఈ పాయింట్ని మనం యూజ్ చేసుకొని ఈ డిస్టెన్స్ ఇచ్చిన డిస్టెన్స్తో డిస్టెన్స్ ఫార్ములా నుంచి వై కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్: లెట్ ఎనీ పాయింట్స్ ఆన్ ది వై యాక్సిస్ ఈజ్, మనకి ఎప్పుడు వై యాక్సిస్ మీద ఏ విధంగా ఉంటుంది పాయింట్? 0, దీన్ని మనం పి అనుకుందాం. 0, ఏదో ఒకటి బి వాల్యూ అని అనుకుందాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు? ఎక్స్ బై 3 ప్లస్ వై బై 4 ఈక్వల్స్ టు 1. మనం దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి మన స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్లో తెచ్చుకుందాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 లాగా. సో ఎల్సిఎం తీసుకుంటే 3 4 12, క్రిస్ క్రాస్ మెథడ్. సో 4x ప్లస్ 3y ఈక్వల్స్ టు 1 ఇంప్లాయిస్ ఈ 12ని డినామినేటర్లో ఉన్న 12ని ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇది న్యూమరేటర్లో వస్తుంది. సో 4x ప్లస్ 3y ఈక్వల్స్ టు 12. ఈ 12ని మనం ఇప్పుడు ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిద్దాం. సో 4x ప్లస్ 3y మైనస్ 12 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని మనం 1 అని అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ ఏమని ఇచ్చారు? డిస్టెన్స్ ఈజ్ 4 యూనిట్స్. డిస్టెన్స్ ఈజ్ 4 యూనిట్స్. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏమిటి? డి ఈక్వల్స్ టు mod ax1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేసుకుంటే ఏ వచ్చి 4, బి వచ్చి 3, సి వచ్చి -12. ఈ పాయింట్ని మనం x1 y1 అనుకొని ఇప్పుడు మనం దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ ఎంత? 4. డిస్టెన్స్ ఎంత? 4. సో 4 ఈక్వల్స్ టు mod a1 ఏ ఎంత? 4. సో 4 x1 0 ప్లస్ b 3 y1 b సి ప్లస్ 12, కానీ ఇక్కడ -12. సి వచ్చి మైనస్, ఇది సి ప్లస్ సి, కానీ ఇక్కడ -12 ఉంది కాబట్టి సో -12 బై రూట్ ఆఫ్
a square plus b square 4 square plus 3 square. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి b వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంప్లాయిస్ 4 ఈక్వల్స్ టు mod ఇది ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది, మిగిలింది 3b మైనస్ 12. ఇప్పుడు రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9 ఇంప్లాయిస్ 4 ఈక్వల్స్ టు 3b మైనస్ 12 mod రూట్ ఆఫ్ 25. 25కి రూట్ ఎంత 5. సో mod 3 మైనస్ 12 5. ఇప్పుడు మనం దీన్ని ఈ ఇటు సైడ్ పంపిస్తే 4 into 5 4 5s 20 ఈక్వల్స్ టు mod 3b మైనస్ 12. ఇప్పుడు ఇక్కడ మనం మోడ్ని కనుక తీస్తే 3b మైనస్ 12 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 20 వస్తుంది, ఎందుకంటే మోడ్ తీసాం కాబట్టి. ఎంప్లాయీస్ ఇప్పుడు ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చాయి. సో 3b మైనస్ 12 ఈక్వల్స్ టు ప్లస్ 20 ఆర్ 3b మైనస్ 12 ఈక్వల్స్ టు మైనస్ 20. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి bకి. సో ఇప్పుడు bని సింప్లిఫై చేద్దాం. 3b ఈక్వల్స్ టు 20, ఈ మైనస్ 12 ఇటు సైడ్ వస్తే ప్లస్ 12 ఆర్ అదేవిధంగా ఇది కూడా మైనస్ 20 మైనస్ 12 ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ 12. ఇప్పుడు ఇది మొత్తం ఏమైంది 3b ఈక్వల్స్ టు ఇది 12 కదా, 12 32 ఆర్ 3b ఈక్వల్స్ టు మైనస్ 8. ఇప్పుడు b యొక్క వాల్యూ ఒకటే మనకు కావాలి, సో మనం ఈ 3ని ఇటు సైడ్ పంపిస్తాం. సో ఈక్వల్కి న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లో వస్తుంది. అదేవిధంగా ఇది కూడా మైనస్ 8/3. ఇప్పుడు మనం b వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో దట్స్ ద పాయింట్. మనం అనుకున్న పాయింట్ ఏంటి 0, b కాబట్టి రిక్వైర్డ్ పాయింట్ వచ్చి మనకి thus the required points are 0, 32/3, 0, మైనస్ 8/3. అంతే సొల్యూషన్. ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయమని చెప్పారు క్వశ్చన్లో, మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది, పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేని మీద ఉంటుంది ఆ పాయింట్ అని చెప్తున్నారు, వై యాక్సిస్ మీద ఉంటుంది. వై యాక్సిస్ మీద మనకి ఆల్వేస్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్స్ ఆల్వేస్ 0. సో అది ఆ కండిషన్ యూస్ చేసుకోవాలి. మళ్ళీ డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారు, ఈ లైన్ నుంచి 4 యూనిట్స్. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇన్ నెక్స్ట్ వీడియో we will discuss 4th problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in the next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.